నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ రాశారు. భారత్లో పర్యటించాలని సునీతా విలియమ్స్ ను కోరారు. మీరు భారత ప్రజల హృదయాల్లో ఉన్నారంటూ సునీతకు లెటర్ రాశారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సునీత భారత ప్రజల హృదయాలకు దగ్గరగా ఉన్నారన్నారు. సునీత సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచం ఎదురు చూస్తోందని, భారత ప్రజలు వేచి చూస్తున్నారని తెలిపారు. మరికొద్ది గంటల్లో వారిద్దరూ భూమి మీద ల్యాండ్ కాబోతున్నారు. అయితే అసాధారణ వేగంతో భూమిపైకి దూసుకొచ్చే అంతరిక్ష నౌక వేగం కొన్ని క్షణాల్లోనే ఎలా తగ్గుతుంది, భగ్గుమనే ఉష్ణోగ్రతలను తట్టుకుని సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. అంతరిక్ష నౌక వేగం తగ్గే ప్రక్రియను అట్మాస్ఫెరిక్ రీ ఎంట్రీ అని పిలుస్తారు. అంతరిక్ష ప్రయాణంలోని అత్యంత ప్రమాదకరమైన దశల్లో ఇది ఒకటిగా పేర్కొంటారు. ఈ ప్రక్రియలో పటిష్టమైన ఉష్ణ కవచాలు, పారాచూట్ వ్యవస్థలు, ఖచ్చితమైన మార్గదర్శక సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. భూమి మీదకు తిరిగొస్తున్న స్పేస్ క్రాఫ్ట్ల వీడియోలు చూసినట్లయితే మండుతున్న ఒక అగ్నిగోళం భూమి మీదకు దూసుకొస్తుందా అన్నట్లు కనిపిస్తుంది. వాతావరణంలోని వేడి కారణంగా ఇలా అవుతుంది. భూమికి తిరిగొస్తున్న అంతరిక్ష నౌకను ప్రభావితం చేసే మొదటి విషయం ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలే. దాని నుంచి అంతరిక్ష నౌకను రక్షించడానికి ప్రత్యేకంగా ఉష్ణ కవచాలను రూపొందిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ల భద్రత కోసం AMES వంటి పరిశోధనా సంస్థలపై నాసా ఆధారపడుతుంది. ఉష్ణ కవచాలకు సంబంధించి వివిధ రకాల మెటీరియల్స్ డిజైన్లను AMES కంపెనీ తయారు చేస్తోంది. నాసా అపోలో ప్రోగ్రాం కోసం ప్రత్యేకంగా కోట్ ఉష్ణ కవచాన్ని కూడా తయారు చేసింది. ఇక 1990లలో అభివృద్ధి చేసిన హీట్ షీల్డ్ ఫినోలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబ్లేటర్ అనేటువంటి ఉష్ణ కవచాన్ని ఇప్పటి వరకు ఉపయోగించారు. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సహకారంతో PICAను మరింత అభివృద్ధి చేసి PICA-X అనే కొత్త రకాన్ని సృష్టించి ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. మరోవైపు సూర్యుడు లేదా కొత్త గ్రహాలను సమీపించేటప్పుడు ఎదురయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునే ఉష్ణ కవచాలపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ హీట్ షీల్డ్లను కృత్రిమంగా సృష్టించి పరీక్షిస్తారు. భూమికి తిరిగి వచ్చేటప్పుడు అంతరిక్ష నౌక ఎదుర్కొనే ఉష్ణోగ్రతను లెక్కించి దానికి తగినట్లుగా ఈ హీట్ షీల్డ్ను అమర్చుతారు. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల బారి నుంచి తప్పించుకున్నాక అంతరిక్ష నౌకకు ఎదురయ్యే మరో సమస్య వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా కిందకు దిగడం. ఒకసారి భూ వాతావరణంలోకి ప్రవేశించాక అంతరిక్ష నౌక వేగం క్రమంగా తగ్గడం మొదలవుతుంది. గాలి నిరోధకత కారణంగా ఇలా జరుగుతుంది. గాలిలో ప్రయాణించే వస్తువును నిరోధించే శక్తిని గాలి నిరోధకత అంటారు. ముఖ్యంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించినప్పుడు దాని వేగం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా ఒక అంతరిక్ష నౌక వేగం గంటకు 39,000 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల వేగానికి నిమిషాల వ్యవధిలో పడిపోతుంది. అయితే గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం కూడా ల్యాండింగ్ కు అనుకూలం కాదు. అందుకే అంతరిక్ష నౌక భూమిని సమీపిస్తున్న కొద్దీ దాని వేగాన్ని తగ్గించడానికి వివిధ దశల్లో పారాచూట్లను ఏర్పాటు చేస్తారు. స్పేస్ క్రాఫ్ట్ భూమికి 10.5 కిలోమీటర్ల నుంచి 9.5 కిలోమీటర్ల ఎత్తులోకి చేరగానే తొలి దశ పారాచూట్లు తెరుచుకుంటాయి. దీంతో దాని వేగం గంటకు 828 కిలోమీటర్ల నుంచి 360 కిలోమీటర్లకు తగ్గుతుంది. తర్వాత ఇది 8 కిలోమీటర్ల నుంచి 7.5 కిలోమీటర్ల ఎత్తుకు రాగానే తదుపరి దశ పారాచూట్లు తెరుచుకుంటాయి. దీంతో స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు 25 కిలోమీటర్లకు పడిపోతుంది. చివరగా చిన్న రాకెట్లను ఉపయోగించి అంతరిక్ష నౌక వేగాన్ని గంటకు 2 నుంచి 1.5 కిలోమీటర్లకు తగ్గించి సురక్షితంగా నేలపై దించుతారు. ఈ చిన్న రాకెట్లు అంతరిక్ష నౌకను వ్యతిరేక దిశలోకి నెడుతూ వేగాన్ని తగ్గిస్తాయి. స్పేస్ క్రాఫ్ట్ లేదా దాని క్యాప్స్యూల్ను సముద్రంలో దించడాన్ని సురక్షితమైన మార్గంగా భావిస్తారు. కానీ అంతరిక్ష నౌకను ఒక ఖచ్చితమైన ప్రదేశంలో దించడానికి వాతావరణ పరిస్థితులు, సముద్రపు ఆటుపోట్లు, అంతరిక్ష నౌక గతిశీలతను అంచనా వేయాలి. ఇది అత్యంత క్లిష్టమైన పని. అందుకే స్పేస్ క్రాఫ్ట్ ను ల్యాండ్ చేసే ప్రదేశాన్ని నిర్ధారించడం కోసం నాసా, స్పేస్ ఎక్స్ వంటివి GPS, INS, ప్రెడిక్టివ్ మోడల్స్ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగిస్తాయి. చివరి దశల్లో ఇందులోనూ మార్పులు జరగవచ్చు. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలలు ఉన్నారు. మరి ఇన్ని రోజులు వారు అక్కడ ఎలా ఉన్నారు? ఓ వారం రోజులు అనుకున్నదల్లా ఇన్ని రోజులు తర్వాత కానీ తిరుగు ప్రయాణం కుదరలేదు. మరి ఇంతకాలం అక్కడ ఎలా గడిపారు? ఇక్కడంటే మనకి కావాల్సిన ఫుడ్ కావాల్సినట్లు తీసుకుంటారు. ఇంతకాలం అక్కడ ఏం తిన్నారు? ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు? వాచ్ దిస్ స్టోరీ. సునీతా విలియమ్స్ డైట్ ఏంటి? 9 నెలలు స్పేస్ లో ఫిట్ గా ఉండటానికి ఏం తీసుకున్నారు?
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ 9 నెలల పాటు స్పేస్ స్టేషన్లో గడిపారు కదా. మరి అక్కడ ఎలాంటి ఫుడ్ తిన్నారు, ఎలా గడిపారు అంటే విచిత్రమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. ఎలాగంటే భూమిపై మనకి రోజుకు ఒకటే పగలు, ఒకటే రాత్రి, కాని పైన మాత్రం చాలా వేగంగా తిరుగుతుంది. కాబట్టి రోజుకు 16 సూర్యోదయాలు, 16 అస్తమయాలు చూశారు. దీనికి కారణం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ పరిభ్రమించే వేగమే కారణం. ఇక ఆహారం గురించి చూస్తే 3 నెలలకి ఒక్కసారి ఇక్కడి నుంచి పంపారని చెబుతున్నారు. ఒక్కో ఆస్ట్రోనాట్ కి 7 కేజీల ఆహారం అవసరం. అందులో సిరియల్స్ అంటే తృణధాన్యాలు, పాలపొడి, పిజ్జాలు, రొయ్యల కాక్టైల్, చికెన్, ట్యూనా ఫిష్ వాటిని వేడి చేసుకుని తినడమే చేశారు. మరి జీరో గ్రావిటీలో ఇదెలా సాధ్యపడిందంటే అయస్కాంతంతో చేసిన ట్రేలలో పెట్టుకుని తిన్నారు. ఇక తాగే నీటి కోసమైతే శరీరం విసర్జించే చెమటను, మూత్రాన్నే శుద్ధి చేసి వాడేవారంటే ఆశ్చర్యపోక తప్పదు. అంతరిక్షంలో మన శరీరంలోని కాల్షియం ప్రతిరోజు తగ్గిపోతుంటుంది. అంటే ఎముకల డెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా విటమిన్ డి, కాల్షియం ఉండే ఫుడ్ తీసుకోవాలి. అలానే కండరాల బలం తగ్గకుండా ప్రోటీన్లు కావాలి. ఈ 2 ఉన్న ఆహార పదార్థాలనే ఆమె తీసుకున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా. ఆస్ట్రోనాట్స్ కి ఎదురయ్యే మరో సమస్య రేడియేషన్. శరీరాన్ని రేడియేషన్ నుంచి కాపాడేందుకు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇమ్యూనిటీ కోసం విటమిన్ సి, జింక్, ప్రోబయాటిక్ డైట్ కూడా వీరిద్దరి ఆహారం ఉండేది. అంతరిక్షంలో మనకి దొరికేలాంటి ఫుడ్ ఉండదని అందరికీ తెలుసు కదా. అందుకే 200కు పైగా ప్యాకెట్లలో ఎప్పటికప్పుడు వేడి చేసుకుని తినే ఆహారాన్ని వ్యోమానాట్స్ కి నాసా పంపేసింది. ఉదయం అల్పాహారంలో రీహైడ్రేట్ చేయగల స్క్రాంబుల్డ్ గుడ్లు, ఓట్ మీల్ లేదా గ్రానులా ఉండగా, అలాగే ప్రత్యేకంగా రూపొందించిన పౌచులలో క్రీమ్, కాఫీ తాగుతారు. లంచ్ లో పీనట్ బటర్, హమ్మస్ లేదా చికెన్ తో టోర్టిల్లాలు తింటారు. వీటితో పాటు ప్యాక్ చేసిన సూప్లు లేదా పాస్తా లాంటివి తీసుకుంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ట్యూనా ఫిష్ తినడం చేస్తారు. నైట్ డిన్నర్ కూడా కూరగాయలు లేదా చికెన్ తో ఏర్పాటు కాగా హాట్ సాస్ వంటి స్పైసీ సాస్లు తీసుకుంటారు. ఇవే కాకుండా ఎనర్జీ కోసం నట్స్, ట్రైల్ మిక్స్, ప్రోటీన్ బార్లు, డార్క్ చాక్లెట్ వంటివి స్నాక్స్, దాంతోపాటు ఎముకలు, కండరాల బలం కోసం కాల్షియం, విటమిన్ డి, ఐరన్ సప్లిమెంట్లు వాడతారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల ఆస్ట్రోనాట్ శరీరంలో వచ్చే మార్పులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతరిక్షంలోని ఐఎస్ఎస్లో వ్యోమగాములు తేలియాడుతుండడం చూడడానికి మనకు సరదాగా అనిపించిన సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అంతరిక్షంలో భూమి మీద వాతావరణ పరిస్థితులు వేగంగా ఉంటాయి. అయితే ఈ 2 చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీంతో ఆస్ట్రోనాట్స్ కొన్ని రోజుల వరకు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనున్నారు. స్పేస్ స్టేషన్లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఇన్ని రోజులు వారు గాలిలోనే తేలియాడారు. సడన్ గా భూమి మీదకు వచ్చి నడవడం వంటివి చేయాలంటే వారికి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వారు కొన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటారు. కొన్ని రోజులు, నెలల పాటు ట్రీట్మెంట్, వ్యాయామం అవసరం. వారు సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండే వ్యోమగాములపై జీరో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమిపైకి తిరిగొచ్చాక తల తిరగడం, వికారం, నడవలేకపోవడం, చూపు మందగించడం, అరికాళ్లతో పాటు ఇతర మందపాటి చర్మం సన్నగా, చిన్నపిల్లల చర్మం వలె మారిపోవడం లాంటి అనేక ఇబ్బందులు వారిని చుట్టుముడతాయి. ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వ్యోమగాములకు ఒక్కోసారి కొన్ని వారాల సమయం పట్టవచ్చు. చెవి లోపల ఉండే వెస్టిబ్యులర్ అనేటువంటి అవయవం మనం నడిచేటప్పుడు బాడీ బ్యాలెన్స్డ్గా ఉండేందుకు సహాయపడుతుంది. జీరో గ్రావిటీలో దీని పనితనం మారిపోతుంది. భూమిపైకి తిరిగొచ్చాక స్పేస్ సిక్నెస్ కారణంగా ఇది మెదడును గందరగోళానికి గురి చేస్తుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతాయి. అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు పెలుసుగా మారి విరిగిపోయేలా తయారవుతాయి.